చాలా కష్టమైన పనే. ఎస్, ఫైనల్ గా మేఘన ప్రాబ్లం ని మనం సాల్వ్ చేయగలిగాం. బావా, అసలు నీ ఎంట్రీతో అందరికీ పిచ్చెక్కించావు తెలుసా? అసలు నువ్వు ఈ గెటప్లో వస్తావని ఎక్స్పెక్టే చేయలేదు. మరి మా సిస్టర్ సాయం చేయమని ఫస్ట్ టైం అడిగింది, చేయకుండా ఉంటానా? అసలు బావకి ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు ఇదంతా ప్లాన్ చేసావు దాత్రి? మేఘన వాళ్ళు వచ్చేటప్పుడు నేను కిచెన్ లోనే ఉన్నాను కదా, హా, అప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసి ప్లాన్ చెప్పా. అదే ప్లాన్ నాకు కూడా చెప్పొచ్చు కదా. తాళి నా చేతిలో పెట్టి నువ్వు కూడా కట్టు అనగానే గుండె ఆగిపోయింది తెలుసా? అందుకేనా తాళి కట్టడానికి ముందుకు వెళ్ళా? హలో మేడం, కట్టమని చెప్పింది మీరే, మర్చిపోయారా? బావా, నీ టైమింగ్ మాత్రం సూపర్. కరెక్ట్ టైంకి వచ్చావు. యాక్చువల్గా నేను ఇంత టాలెంటెడ్ అని నాకు ఇవాటి వరకు తెలియదు బామర్ది. అమ్మాయి గెటప్లో అద్దిరిపోయావు తెలుసా? ఇప్పుడేంటి, నిజంగా లైన్లో పెడతావా? ఆ, నేను కాచికి మాత్రం అన్యాయం చేయలేను. అమ్మాయిలు డ్రెస్సులు వేసుకోవడం చాలా సులభం అనుకున్నాను, కానీ బాబోయ్ చాలా కష్టం సిస్టర్. సరే సిస్టర్, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను. అలాగే. సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. జేడి, ఇవాళ మార్నింగ్ మినిస్టర్ వాళ్ళు చేసిన హత్యల గురించి, అన్యాయాల గురించి స్పెషల్ ప్రోగ్రామ్ మీ వదిన ఛానల్లో రావాలి. అది ఇంకా రాలేదు. మేము నిన్న సాక్ష్యాలు ఇచ్చినప్పటి నుంచి వదిన అదే పని మీద తిరుగుతూనే ఉన్నారు సార్. లీగల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారనిపిస్తోంది సార్. మనం వేస్ట్ చేసే ప్రతి క్షణం ప్రమాదం మన వైపు ముంచుకొస్తున్నట్ట కేదార్. ముందు మీరు జేడీ కేడీల్లా కౌశికిని కలిసి సాక్ష్యాలు టెలికాస్ట్ చేయమని చెప్పండి. ఓకే సార్. పరిస్థితి ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫాస్ట్గా ప్రోగ్రామ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. అర్థమైంది సార్. ఇప్పుడే మేము వెళ్ళి వదినతో మాట్లాడతాము. దగ్గరుండి ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేయిస్తాం సార్. ఓకే జేడీ, గుడ్ లక్, బీ కేర్ఫుల్. సార్ చెప్పింది కరెక్టే దాత్రి. అక్క దగ్గర ప్రూఫ్స్ ఉన్న సంగతి యువరాజ్ మీనన్కి చెప్పకుండా భయపెట్టాను. కానీ ఆ భయం యువరాజ్ని ఎంతవరకు ఆపగలదో తెలీదు. ఇప్పుడే వెళ్దాం, పద. మేఘనా, ఒక నిమిషం. ఏంటి మేఘనా, నువ్వు చాలా గట్టిదానివి. నీ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తావనుకుంటే అలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలని లేదు కదా నిషి. కేదార్ మనసులో నేను లేకపోయినా పర్వాలేదు, కానీ వేరే ఒక అమ్మాయి ఉందని తెలిసాక నా ప్రేమ తనకి ఇబ్బంది అవుతుంది. నా ప్రేమ తనకి ఇబ్బంది అవ్వకూడదని నేనే వెళ్ళిపోతున్నా. ఈ అమ్మాయి ఏంది మరి ఇంత తింగరదానిలాగా ఉండాది? సరేలే మేఘనా, నీకొక విషయం చెప్తామని వచ్చాం. నువ్వే వద్దనుకుంటున్నప్పుడు ఈ విషయం చెప్పి వేస్లే. రణతే వెళ్దాం. నిషి, ఒక్క నిమిషం. ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పు. మాకెందుకులే, కానీ ఆ అమ్మాయి కేదార్ గర్ల్ ఫ్రెండ్ కాదనిపిస్తోంది. ఇదంతా వాళ్ళ ప్లాన్ అనిపిస్తోంది. జగదాత్రి మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది అనిపిస్తోంది. అవునమ్మీ, లేదంటే ఇన్ని దినాల నుంచి మేమింట్లో ఉండాం కదా, ఎప్పుడు ఆ అమ్మాయి గురించి వినలేదు, చూడలేదు. ఇప్పటికిప్పుడు నువ్వు కేదార్ ప్రేమించిన అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పినప్పుడే
మీ ఇంటి కట్ట వస్తుంది? ప్రేమించిన వాళ్ళతో కలిసుండే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆలోచనలతో బతికిపోయే వాళ్ళు ఉంటారు. నువ్వు కేదార్తో బతకాలనుకుంటున్నావో అతని ఆలోచనలతోనా అనేది నీ మీదనే ఆధారపడింది. అయినా కేదార్కి ఇష్టం లేకుండా మేఘన ఏం చేసినా ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఉండేలా చేయాలంటీ. అయినా మేఘన ప్రేమించింది అంకుల్ అందరి ముందు అనౌన్స్ చేశారు. ఇప్పుడు కేదార్ కాదంటే ఊరుకుంటారా? అందరికీ అంకుల్ ఏం సమాధానం చెప్తారు? పైగా అబ్బాయి చాలా మంచోడమ్మీ. అంత మంచి అబ్బాయిని నువ్వు నీ మొగుడు కలిసి వెతికినా మీరు యాడ తీసుకురాలేరు. ఒకవేళ ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం నిజమైతే ప్రేమికులు గొడవ పడరా, విడిపోరా? అవును కదా, కేదార్ది ఆ అమ్మాయిది ప్రేమ అబద్ధమైనా ఇద్దరికి గొడవైనా కేదార్ని నేను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడొచ్చుండవా మీ ట్రాక్లోకి. సరే అయితే ముందు వాళ్ళిద్దరూ లవర్స్ కాదో తేల్చుకొని, లవర్స్ అయితే ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దాం. సరే, నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా అడుగు, మేం చేస్తాం. థ్యాంక్స్ నిషి. బాయ్ బాయ్. వెళ్ళొస్తామండి. ఇప్పుడు ఇక కేదార్కి పెళ్ళైందని తెలిసినా మేఘన కేదార్ వదలదత్తయ్య. ఆ జగదాత్రి బతుకు రోడ్డున పడుతుంది. మనకి మంచి రోజులు వచ్చేసిండాయిలే అమ్మి. పదండి. శేఖర్ గారు, నేను ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వచ్చాక టీంకి బ్రీఫ్ ఇచ్చి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. లీగల్ టీం నుంచి అయితే అప్రూవల్ వచ్చినట్టే కదా? ఓకే, నేను 10 minutesలో స్టార్ట్ అవుతాను. మార్నింగ్ ఆఫీసర్స్. గుడ్ మార్నింగ్ కౌశికి గారు. ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తానన్నారు, ఇంకా చేయలేదు. లీగల్ టీం నుంచి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. జస్ట్ ఇప్పుడే వచ్చింది. నేను సాక్ష్యాలు తీసుకొని వస్తాను. అందరం కలిసి ఛానల్కి వెళ్దాం. ప్రోగ్రామ్ని లైవ్లో చూడొచ్చు. ఓకే అండి. కూర్చోండి. మనం ఉంటున్న ఇంటికి మనమే జేడీ కేడీలా రావడం కొత్తగా ఉంది కదా కేదార్. కొత్తగా ఏమో కానీ చాలా భయంగా ఉంటుంది. ఎప్పుడొచ్చినా ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. ఏం టెన్షన్ పడకు, 5 minutesలో వెళ్ళిపోతాం. పైగా గొడవ చేసే బ్యాచ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఫైల్స్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ నేను ఇక్కడే పెట్టాను కదా. అన్ని సాక్ష్యాలు ఇక్కడే పెట్టాను. కనిపించడం లేదండి. అమ్మా కౌశికి, బయట ఆఫీసర్స్ వచ్చి. ఏమైందమ్మా? ఏం వెతుకుతున్నావు? ఏంటంత కంగారుగా ఉన్నావు? బాబాయ్, జేడీ ఇచ్చిన సాక్ష్యాలు కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఏమైంది? ఎక్కడ పెట్టావు? నైట్ మీరు మాట్లాడి వెళ్ళాక లోపల లాకర్లోనే పెట్టాను బాబాయ్. ఛానల్లో ప్రోగ్రామ్ చేయడానికి
సాక్ష్యాలు తీసుకెళ్ళడానికి వచ్చి చూస్తే కనిపించడం లేదు. అమ్మ కౌశికి, మన ఇంట్లో నీ రూమ్లో నీ లాకర్లో ఉన్న సాక్ష్యాలు ఎవరు తీసుకుంటారు? అమ్మి కౌశికి, ఏంది జేడీ వాళ్ళు ఈ పొద్దు కూడా వచ్చుండారు. ఏమైంది వదిన? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏమైనా ప్రాబ్లం అక్క? ఏమైందమ్మీ? ఎందుకిద్దరు ఏమి చెప్పడం లేదు? బో, నువ్వైనా ఏమైందో చెప్పు. ఆ జేడి ఇంటికెందుకు వచ్చుండాది? మీరిద్దరు ఎందుకిట్టా ఉండారు? జేడీ ఇచ్చిన ఒక ముఖ్యమైన సాక్ష్యం ఇప్పుడు కనిపించట్లేదు. ఏ సాక్ష్యాలు మావయ్య? జగదాత్రి వాళ్ళ అమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యం. ఆ కేసు గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్న పోలీసులు నీకెందుకు సాక్ష్యాలు ఇచ్చారక్క? ఛానల్లో ప్రోగ్రామ్ చేయడానికి నిజాన్ని పవర్తో కొనాలనుకునే వాళ్ళ మీద న్యాయ పోరాటం చేయడానికి. అంటే ఏందమ్మీ? ఆ ప్రోగ్రాం చేసేదానికి నువ్వు ఒప్పుకొనుండావా? అరెస్ట్ అయిన ఇద్దరిలో మాధురి మావయ్య గారున్నారని, ఆ అరెస్ట్ వల్లే అత్తింట్లో ఉండాల్సిన మాధురి పుట్టింట్లో ఉందని మర్చిపోయారు వదినా? అంటే నిన్న వాళ్ళు వచ్చింది సాక్ష్యాలు ఇవ్వడానికేనా అక్క? మధు కన్నీళ్లు చూసి కూడా సాక్ష్యాలు తీసుకోవాలని ఎలా అనిపించింది అక్క నీకు? ఆపండి మీరు మీ ముసలి కన్నీళ్ళు. ఇప్పుడు మన ముందున్న సమస్యని ఎలా పరిష్కరించాలా అని మేము తలబట్టుకొని ఉంటే మీరు ఇంకొక గొడవ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ముందు మీ రూమ్స్లోకి వెళ్ళండి. మేము యాడికి పోయేది లేదు. ముందు మీరు ఆ సాక్ష్యాలు ఎతకండి. బయటున్న రాక్షసికి నిజం తెలిస్తే అంతే ఇక మన సంగతి. అమ్మ కౌశికి, రాత్రి వేరే చోట ఏమైనా పెట్టావేమో ఒకసారి గుర్తు తెచ్చుకో. లేదు బాబాయ్, నేను లాకర్లోనే పెట్టాను. ఏమైందో తెలియడం లేదు. ఒకసారి మళ్ళీ వెతుకుతాను. చూడు. అయ్యో, నిన్న రాత్రి పొద్దున పడుకున్న తర్వాత మనమొచ్చి ప్రూఫ్స్ దొంగతనం చేశామన్న సంగతి తెలియక చూడండి ఎలా వెతుకుతుందో. అందరూ పడుకున్నారు. ఇదే మంచి టైము. పోయి సాక్ష్యాలు తీసుకురాపో. యువరాజ్, కొంచెం గట్టిగా తీ యువరాజ్. అక్క లాక్ చేసినట్టుంది నిషి. అయ్యో, ఇది ఖచ్చితంగా ఆ జగదాత్రి పని అయి ఉంటుంది. లేకపోతే ఎప్పుడు లాక్ చేసుకుని వదినా ఇవాళ ఎందుకు చేసుకుంటుంది? ఎందుకు చెప్పకుండా ఉంటుందమ్మీ? 25 ఏళ్ళు కష్టపడి సంపాదించిన సాక్ష్యాలు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా.
పిన్ని బాబాయ్. డోర్ నాక్ చేసింది ఎవరు? యువరాజ్, త్వరగా చూడు. రా. ఇక్కడెక్కడా లేవు. లాకర్లోనేమో చూద్దామా? పద. క్లోజ్ చేయి. ఫాస్ట్గా కాని యువరాజ్, ఏ క్షణమైనా వదిన రావచ్చు. టెన్షన్ పెట్టుకో. 2 సార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మళ్ళీ అక్క ఫింగర్ ప్రింట్ పెట్టే వరకు ఓపెన్ అవ్వదు. ఆగు. అబ్బోడు రాకముందే అమ్మి పోతా ఉందే, ఎట్టయినా ఆపలా. ఎస్, ఓపెన్ అయింది. అమ్మయ్యా. ఎవరో బాగా గట్టిగా డోర్ కొట్టారు. చూస్తే ఎవరూ లేరు. ఇక్కడ సౌండ్ వచ్చింది, ఇక్కడ ఎవరూ లేరు. అసలు ఏం జరుగుతుంది? సారీ అక్క, నా నిజ స్వరూపం తెలిసిన వాళ్ళు నా కుటుంబానికి దగ్గరగా ఉండకూడదు. అన్నీ తీసుకున్నామేమి చూడు. తీసుకున్నా.